అబ్రహాము ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. వచనం చెప్పు నాన్న. 11వ వచనం చూడండి నాన్న. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందును బట్టి ఇవ్వబోయాడు బిడ్డని? ఆజ్ఞకు భయపడి చేశాడు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? పాత నిబంధనలో దేవుడు, మీరు నాకు భయపడిన ఎడల నా ఆజ్ఞలు గౌరవించుదురు, మీరు నాకు భయపడిన ఎడల నా ఆజ్ఞలు లక్ష్య పెట్టుదురు. అది పాత నిబంధన మాట అయితే, క్రొత్త నిబంధనలో యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేనంటే మీకు ఇష్టమా? నేనంటే మీకు ఇష్టమా? నేనంటే మీకు ప్రేమ ఉందా? ఉందయ్యా. ఉంటే మరి నా మాట ఎందుకు వినరు? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు అన్నాడు. ఆనాటి ఆజ్ఞకు విధేయత భయాన్ని బట్టి అయితే, ఈనాటి విధేయత ప్రేమను బట్టి. ఎంత తేడా ఉందో చూడు.